ఇట్ ఇస్ ఏ ఫాల్స్ కేస్. ఇప్పుడు ఏమంటున్నావు మరి? రాజకీయ కక్ష తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ కేసుని రిజిస్టర్ చేశారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. ఈ కేసులో రాజకీయంగా ఎవరైతే శత్రువులు ఉంటారో వారందరినీ అరెస్ట్ చేయాలనేది దానిలో భాగంగానే ఈ అరెస్టులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. అద్భుతమైన నవల లాంటిది కథ అంతా కూడా. అసలు ఏంటి, అసలు లిక్కర్లో స్కామ్ జరిగే అవకాశం ఎక్కడుంది? ప్రభుత్వమే లిక్కర్ మొత్తాన్ని నడిపింది తప్ప ప్రైవేట్ పరం ఎక్కడా కాలే. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? 20 డిస్టిలరీలు ఉంటే 14 డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పర్మిషన్ ఇచ్చాడు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను ఎందుకన్నా. అయితే రాజకీయంగా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం కూడా. చెప్పు నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. నేను ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు చాలా పాపులర్ నాయకుడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? మొన్న అంత అద్భుతమైనటువంటి తెలుగుదేశం గాలిలో కూడా పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆడు. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను తో పాటు ఇంకొక అంశం ఏమిటంటే దీనిలో ఎవిడెన్స్ కోసం సిట్ అధికారులు ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకురావడం. నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. వారు పలానా వారి పేరు చెప్పకపోతే నీ సంగతి చూస్తామని వాళ్ళని బెదిరించడం, కొన్ని సందర్భాల్లో చేయి చేసుకోవటం కూడా జరిగిందని. ఇవన్నీ ఇప్పుడు బయటికి రావు. తర్వాత ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ సిట్టు అధికారులు చేసినటువంటి దౌర్జన్యాలు గాని, మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు, అమిత్ షానైనా అరెస్ట్ చేయొచ్చు. ఈ సిట్టు అధికారుల మీదే ఈ సాక్షులే ఎప్పుడైతే ఇప్పుడు సాక్షులుగా పెట్టారో వాళ్ళే రేపు చెప్తారనేది కూడా నేను ఇవాళ చెప్తాను, నోట్ చేసుకోండి. నో ఎగ్జామ్షన్స్. కాబట్టి సిట్టు అధికారులు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారు అభ్యంతరకరమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడి ఎన్ని చేస్తున్నారు. వీటన్నిటికీ వారే మూల్యం చెల్లిస్తారు. నాకు ఎందుకంటే అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? దేనికైనా సిద్ధంగా మరి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంత బాగానే ఉంది. ఎంత మందిని కేసులో పెట్టినా, అరెస్ట్ చేసినా ఒక అడుగు కూడా వెనక వేసేటటువంటి ఆగాగు, వాడు అట్లాంటోడే. సార్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏ కొత్త కాదు. ఇదంతా ఫాల్స్ కేసెస్, కావాలని పెడుతున్నటువంటి కేసెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని పెడుతున్నటువంటి కేసెస్. ఈ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని భయపడే ప్రశ్నే లేదు. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అదేదో ఈ పెట్టుబడులన్నీ అక్కడికి వెళ్ళి అంటారు, ఇక్కడికి వెళ్ళి అంటారు. ఒక కథని వండి వార్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ మొత్తానికి ఏదో జరగబోతుందిరా. అసలు సిట్ కన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వీళ్ళలాగా ఉంది. కసిరెడ్డి అక్కడ పెట్టుబడి పెట్టాడు, ఏది ఆధారాలు? ఇన్ని వేల కోట్ల రూపాయలు బాసుకు చేరిన ఆధారాలు అయ్యి ఏమీ ఆధారం లేవు. అంత కట్టుకథలు, ఊరికి పేక మేడలాగా కూలిపోయేటటువంటి కేసు ఇది. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇది కేవలం పోలీసులు కావాలని లోకేష్ గారి ఆదేశాల మేరకు చెప్తున్నారు. దీనిలో బిగ్ బాస్ ను అరెస్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము. ఆ టెన్షన్ నాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయ పార్టీ ఇప్పుడే ఇంకా ఎంతగానో ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు. మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? ఎప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమేలమాను వినరా సుమతి. బాబో ఏం యాక్టింగ్ బ్రో.
మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.